ఎన్టీ రామారావు గారు తనని పార్టీ నుండి సస్పెండ్ చేసి తన పార్టీ సింబల్ని తన పార్టీనే తీసేసుకున్నారు. చంద్రబాబు నాయుడు నాకు నమ్మక ద్రోహం చేశాడు, ఇలాంటి వాళ్ళని నమ్మొద్దు అని ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. చనిపోయేదాకా ఆయన స్టేట్మెంటే మార్చుకోలేదు, ఆయన మంచోడని ఏం చెప్పలేదు. కానీ ఆ విషయాన్ని ప్రచారంలో తక్కువ చేస్తూ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు విలవిలలాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన చనిపోయిన మృతదేహాన్ని అంత్యక్రియలు చేసేటటువంటి ఏర్పాట్లలో ఉండగా ఆ టైంలో ఇప్పుడున్నటువంటి బట్టి విక్రమార్క ఇట్లాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళని తీసుకొచ్చి పెట్టేస్తారేమో సీఎంగా, జగన్నే సీఎం చేయాలని వీళ్ళుగా ఒక సంతకాలు పెట్టుకుంటే అది జగనే చేయించాడని ప్రచారం చేయించినటువంటిది ఆనాడు ఒక వర్గం, యాంటీ వైఎస్ఆర్ వర్గం. అది ఒక ఎత్తు అయితే ఆ విషయాన్ని వాళ్ళు ఈ మధ్యనే ఓపెన్గా చెప్పారు కూడా. ఆ రోజున మేము చేసిన అసలు జగన్కి తెలియని కూడా తెలియదు అన్నటువంటి. అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఏకంగా తండ్రి చావుకే కారణం, తండ్రి చనిపోయినప్పుడు ఎక్కడున్నాడో జగన్ తెలియదు అంటూ ఎర్రన్నాయుడు చేసిన క్రూర నీచ అసహ్యకరమైన వ్యాఖ్యలు బొత్స ఆ మధ్యన అన్నాడు అన్నటువంటి పాయింట్తో. నీ మీద ఇన్ని అబండాలు వస్తే ఒక్క రోజైనా నువ్వు మాట్లాడావా? ఒక్కదానికైనా ఆన్సర్ చేసావా? నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మొన్నటి వరకు బొత్స సత్యబాబు గారు చెప్పినా లేకపోతే XY మాట్లాడినా మాకు అనుమానాలున్నా మేము ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఈ పరిణామాలన్నీ చూస్తే ఆ రోజు రాజశేఖర రెడ్డి యొక్క మరణానికి కూడా నీ బాధ్యత ఉందని ఆ రోజు ఏదైతే బొత్స గారు చెప్పారో అది కూడా ఈరోజు నాకు అనుమానం వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. తీసుకెళ్ళి మరి బొక్కలో దోసి ఎంక్వైరీ చేయండి. సెంటర్లో మన గవర్నమెంటే ఉంది, ఇక్కడ మన గవర్నమెంటే ఉంది కదా. ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేసేటప్పుడు అక్కడేమో ఎన్టీ రామారావుని నాశనం చేసి ఆయన చచ్చిపోతే ఆయన ఫోటోల్ని ఇప్పటికీ విగ్రహాలని పెట్టుకుని పూజ చేస్తాం. ఆయనే బూతులు తిట్టాడు వెళ్ళే ముందు కూడా, చచ్చిపోయే ముందు కూడా. అక్కడ అది జరిగితే అదేమో తప్పేమీ లేదు. ఇక్కడేమో రాజశేఖర రెడ్డి ఘనంగా అంత్యక్రియలు చేసి రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని అక్కడ నిరూపించి చూపెడుతుంటే ఈ మాటలు మాట్లాడే నీచత్వం. దీని మీద నేను బొత్స కంట తడి పెట్టుకున్నాను. యాక్చువల్గా ఇప్పుడు అట్లా పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే ఆయనకి దానికి సంబంధించి స్పందించే సందర్భంలో జరిగిన వ్యవహారం ఇది.